సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయితే చాలామంది కూడా చాలా డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ పెళ్ళి కాని వాళ్ళైనా కానీ పెళ్ళి అయిన వాళ్ళైనా కానీ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళ కోసం మరి కరెక్ట్ సజెషన్స్ అయినా కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని దాని గురించి మనకైతే పర్ఫెక్ట్ సజెషన్స్ అలాగే ఒక మార్గదర్శకం చూపించడానికి అయితే మన దగ్గర ఇప్పుడైతే మరి వాసు చెల్లా గారు కూడా ఉన్నారు. ఆయన CEO ఆఫ్ హ్యాపీ కాయిన్. మరి ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ అనేది కూడా ఆయన్నే అడిగి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మొదలెడదాం సార్. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ నుంచే మొదలవుతూ ఉంది. దానిలో మనము అంటే ఇన్వెస్ట్ చేసామంటే బాగుంటుందని చాలామంది కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వైజ్ కానీ అన్నీ చూస్తుంటాం. ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా కానీ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే మనం లాభాలు తీసుకునే దానికి కూడా ఉంటుంది. కరెక్ట్. సో ఇందులో లక్ ఫ్యాక్టర్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్ ఏంటో చెప్పండి సార్. ఫైన్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే జనరల్గా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్, LIC, ఇలాగ ఒక కైండ్ ఆఫ్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ఇంకా పైకి వెళ్తే బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ అది ఇంకొక కేటగిరీ. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్ బిట్వీన్ ఉంటుంది. అటు సైడ్ వెళ్ళదు, ఇది ఇటు సైడ్ వెళ్ళదు. సో ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో లక్ ఫ్యాక్టర్ ఏంటంటే లక్ అనేది ఏమి ఉండదు. ఇందులో స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే వీ నీడ్ టు గివ్ ద టైమ్. అండ్ మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ నాట్ రెడీ టు గివ్ ద టైమ్. ఓకే. సో టైం అంటే మ్యూచువల్ ఫండ్స్కి బై డిఫాల్ట్ దానికి ఒక 5 సంవత్సరాలు టైం అనేది కావాలి. 5 సంవత్సరాలు లేకుండా వెల్త్ క్రియేట్ చేయడం లేదంటే దానిలో ప్రాఫిట్ గెయిన్ చేయడం అనేది ఉండదు. సో కొంతమంది చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాము, లాస్ అయ్యాము, సో మొత్తం విత్డ్రా చేసేసాము. లేదంటే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు మొత్తం నా ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs పెడితే అది 5 lakhs అయిపోయింది, 7 lakhs అయింది, ఒక 3-4 లక్షలు లాస్ వచ్చింది, తీసేసాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అంత టైం ఇవ్వరు. అది వన్. రెండోది ఏంటంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజిక్గా చేయరు. ఓకే. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కొంతమంది బ్యాలెన్స్ చేస్తామని చెప్పి డెప్ట్ ఫండ్స్ రికమెండ్ చేస్తారు. డెప్ట్ ఫండ్స్ అనేవి ఇట్ ఈస్ లైక్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డెప్ట్ ఫండ్స్లో పెట్టినా కానీ అది హార్డ్లీ 7-8% దాటి రాదు. ఓకే. మీరు అది 10 years ఉంచినా 20 years ఉంచినా. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే అందులో లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే మినిమం 5 years టైం కావాలి. లార్జ్ క్యాప్కి అయితే ఒక 3 to 5 years టైం కావాలి. మిడ్ క్యాప్కి అయితే ఒక 7 years టైం కావాలి. అదే ఇంకా స్మాల్ క్యాప్ ఎలాగంటే 10 years టైం కావాలి. సో ఆ స్ట్రాటజిక్గా ఆ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఎంత టైం మనం ఇవ్వగలిగితే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వెల్త్ సూపర్గా క్రియేట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్. ఎస్. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రొడక్ట్ ఎందుకు అని అంటే ఇది లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ మనం ఒకే దానిలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఆ కంపెనీ బాగా సక్సెస్ అయితే బాగా వెల్త్ క్రియేట్ అవుతుంది, ఫెయిల్ అయితే మనం లూజ్ అవుతాం. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినా, 10 lakhs ఇన్వెస్ట్ చేసినా, ఈవెన్ రీసెంట్గా నేను ఒక 1 crore కూడా ఇన్వెస్ట్ చేయించాను. సో ఎనీ సినారియో ఇట్ విల్ గో ఇన్ టు అప్రాక్సిమేట్ ఒక 50 funds నుంచి 50 stocks నుంచి ఒక 70 stocks అలా వెళ్తుంది. మినిమం 30 stocks అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సో ఇంత ఉన్నప్పుడు మనకి ఈవెన్ 1-2 companies పోయినా, దివాలా తీసినా కానీ మిగిలిన వాటి నుంచి వచ్చే బెనిఫిట్ మూలంగా యావరేజ్గా ఒక 15% or 12% పైన రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే సార్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ మార్కెట్ ఫ్లక్చువేషన్ ఇలాంటి వాటి నుంచి అంటే దానితో సంబంధం అనేది ఏదైనా ఉంటుందా, లేకపోతే యూజువల్గా ఎప్పుడు తీసుకున్న ప్రాబ్లం లేదంటారా? లేదు, మార్కెట్కి సంబంధించే ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మార్కెట్ పెరిగినప్పుడు దట్టు మనం పెట్టే సెక్టార్ పెరిగినప్పుడు మనకి జనరల్గా వెల్త్ క్రియేట్ అవుతుంది. అది పడిపోయినప్పుడు మనది పడిపోతుంది. ఓకే. సో మార్కెట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. సో ఎవ్రీడే అది మనకి ఈవెన్ చూపిస్తుంది కూడా. లైక్ మీకు ఈ రోజు ఇంత రిటర్న్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒక 10,000 ప్రాఫిట్ వస్తే ఈ రోజు 10,000 ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తుంది. లాస్ అయినా కానీ ఓ 10,000 లాస్ అయింది లేదా 20,000 లాస్ అయిందని ఆ టైప్లో చూపిస్తుంది. సో మార్కెట్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా కానీ ఆ టైం అనేది కూడా ఇవ్వడానికి రెడీగా ఉండరు అని చెప్పేసి. కరెక్ట్. ఎందుకు అలా అంత రెడీగా ఉండరు అంటారు? అంటే మెజారిటీ ఆఫ్ అవర్ మిడిల్ క్లాస్ పీపుల్
ఇప్పుడు మీరు ఎవరినైనా వ్యూవర్స్ ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళని అడగండి లైక్ 1 crore సంపాదించడానికి ఎంత టైం ఇస్తారు అని. ఓకే. జనరల్గా మెజారిటీ పీపుల్ చెప్పేది ఏంటంటే నాకు 3 yearsలో కావాలి, లేదంటే 4 yearsలో కావాలని చెప్తారు. దట్ ఈస్ ద రీజన్ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే ట్రేడింగ్ రిలేటెడ్ కానీ బాగా ఎందుకు సక్సెస్ ఆర్ మార్కెట్లో బాగా వెళ్ళిపోతున్నాయి అంటే దట్ ఈస్ ద రీజన్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్కి ఒక 1 crore రావడానికి 25,000 SIP అనేది అట్లీస్ట్ 12 years పాటు చేయాలి. 12 years పాటు. 12 years. ఇది 1 crore. 1 crore అచీవ్ అవ్వడానికి. ఓకే. బట్ అక్కడి నుంచి 2 crore అచీవ్ అవ్వడానికి 4.5 years చాలు. అంటే 16.5 yearsలో అప్రాక్సిమేట్ 2 crore అచీవ్ అవుతాం. ఆ తర్వాత 3 crore అచీవ్ అవ్వడానికి 2.5 years చాలు. అంటే 16.5 అంటే అక్కడి నుంచి 17, 18, 19 yearsలో మనం 3 crore అచీవ్ అవుతాం. అక్కడి నుంచి ఇంకొక 1.5 year 2 yearsకి లేదంటే ఎవ్రీ 1 yearకి మనకు 1 crore యాడ్ అవుతూ వస్తుంది. ఓకే. బట్ ఫస్ట్ 1 crore అనేది ఎప్పుడు చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే 12 years పాటు ఒకడు పేషెంట్గా 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లోపు మార్కెట్ కరెక్షన్స్ అవుతూ ఉండే, పడిపోతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఆ పేషెన్స్ లెవెల్ అనేది మెజారిటీ మనకి ఉండదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వీడియోస్ మనం చూస్తూ ఉంటారు, బిజినెస్కి సంబంధించి కొన్ని thumbnailsలో కూడా పెడుతూ ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు పెట్టారనుకోండి, మీకు 2 కోట్లు వస్తుంది, 5 కోట్లు వస్తుంది, ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ SIP ద్వారా అని చెప్పేసి ఆ వెల్త్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇందాక చెప్పిన ఫిగరే అనమాట, ఒక 2 crores-ని చేసుకోవాలి అని అంటే మంత్లీ ఒక 5,000 వేసుకుంటూ వెళ్ళారనుకోండి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్లో ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు? యూజువల్గా 5,000 అంటే ఒక 20 years పైన పట్టేస్తుంది. సో 20 years అంటే ఇట్ టేక్స్ 20 years to 25 years ఆ టైం వరకు పడుతుంది. అది SIP క్యాలిక్యులేటర్ మనం యూస్ చేస్తే జనరల్గా చూడొచ్చు. బట్ యూజువల్గా ఏంటంటే 1,000 rupees SIP చేసిన బర్లా 1,000 రూపాయలు డిసిప్లిన్డ్గా చేసుకుంటూ వెళ్తే ఒక 30 years పాటు, 30 అంటే మనం చాలా ఎక్కువ అనుకుంటాం, బట్ యూజువల్గా అది మన రిటైర్మెంట్ టైం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఏజ్ అనేది 30 ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ టైంకి 60 years అవుతుంది, 30 to 60. ఈ టైంలో దట్ మీన్ 1,000 రూపాయల SIP కూడా 50 లక్షల దాకా క్రియేట్ చేస్తుంది. అదే మనం 2,000 SIP చేస్తే 1 crore క్రియేట్ అవుతుంది. అదే మనం 3,000 అంటే 1.5 crore. సో సింపుల్ క్యాలిక్యులేషన్ అలా మనం చూసుకోవచ్చు. ఓకే. అంటే ఈ వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా కానీ ప్రజలు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళడం కానీ ఎందుకు వాళ్ళని అంతగా ఆకర్షిస్తుంది అనుకోవచ్చు? అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఆ LIC అనేది ఉన్నాయి, వేరే వేరే సెక్టర్స్ ఉన్నా కానీ ద పీపుల్ నౌ డేస్ ద పీపుల్ ఇస్ గోయింగ్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్. కరెక్ట్. ద రీజన్ ఏంటంటారు? దీనికి యాక్చువల్గా మన హిస్టరీలోకి వెళ్ళాలి కొంచెం. ఓకే. ఒక 10-20 years బ్యాక్, మనం ఒక 10 years బ్యాక్ వెళ్ళినా కానీ మొత్తం ఫైనాన్షియల్ ఇండస్ట్రీ డామినేటెడ్ బై ఓన్లీ బ్యాంక్స్ అండ్ LIC. ఓకే. సో LIC వచ్చేటప్పటికి ఆల్ ట్రెడిషనల్ మనీ బ్యాక్ ప్లాన్స్ కానీ, ఎండోమెంట్ ప్లాన్స్ కానీ, చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ ఇవన్నీ అమ్ముతారు. యాక్చువల్గా దాని మీద రిటర్న్ ఎంత వస్తుందా అంటే చాలామందికి తెలియదు. ఈవెన్ మేమంటే దానికి రెగ్యులర్గా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి యూజువల్గా అది 5%, 6% ఆర్ సమ్ టైమ్స్ 3% వచ్చిన పాలసీస్ కూడా ఉన్నాయి, అంటే per annum. దానికంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 7% ఆర్ 8% మనకి జనరల్గా రిటర్న్స్ అనేవి వస్తూ ఉన్నాయి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో. ఈ అవేర్నెస్ అనేది పాత తరానికి లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానీ చాలా ఛానల్స్, యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఫాలో అవడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్కువ వింటున్నారు, బట్ నాట్ ఇన్వెస్టింగ్ ఇంకా తక్కువగానే ఉంది. అది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన జనాభాతో కంపేర్ చేసుకుంటే సింగిల్ డిజిట్లోనే ఉంది. కరెక్ట్. సో నాకు స్టాటిస్టిక్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి కంపెనీలో యూజువల్గా గుజరాత్ పీపుల్ ఆర్ మహారాష్ట్ర పీపుల్ దే ఇన్వెస్టింగ్, అంటే అందులో ఒక 100 మందిలో ఒక 50-60 మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో 100లో ఒక 5-6 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ 5-6 ఇందులో కూడా సగం మంది ఏదైనా మార్కెట్ పడిపోయినప్పుడు న్యూస్ చూస్తారు కదా, స్టాక్ మార్కెట్ పడిపోయింది, లేదంటే రిసెషన్ వస్తుంది, లేదంటే కోవిడ్ వచ్చింది, ఏ సినారియో అయినా బేసిక్గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ కన్సల్టెంట్ ఎవరు లేకపోవడం మూలంగా విత్డ్రా చేస్తారు. సో ఈవెన్ తో వీళ్ళు క్రియేట్ చేయగలిగే స్కోప్ ఉన్న విత్డ్రా చేసేస్తున్నారు. సో హార్డ్లీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో, బికాస్ ఆఫ్ ఇవి ఫాలో అవ్వకపోవడం మూలంగా. బట్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అయితే బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ మన ఛానల్కి వచ్చి ఈవెన్ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళైనా, లేదంటే బయట న్యూస్ ఛానల్స్లో అయినా చాలా చోట్ల ఉంది కాబట్టి దాని అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో దట్స్ వై ద పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్. ఎస్. ఓకే. అంటే సార్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా మరి ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాము, అండ్ కపుల్స్ కూడా ఇన్వెస్ట్ చేయడం మనం చూస్తుంటాము. కరెక్ట్. యాక్చువల్గా ఎక్కడి నుంచి మొదలెట్టాలి యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది?
ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది యూజువల్గా మన ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఫస్ట్ శాలరీ వచ్చిన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే. బట్ నేను ఇప్పటి వరకు చాలా మందిని అడిగాను, ఇంక్లూడింగ్ మన వాళ్ళని కూడా అడిగాను ఛానల్లో. దే నెవర్ స్టార్టెడ్ స్టిల్. Yes. బట్ కెరియర్ చూస్తే ఆల్రెడీ 5 years అయిపోయి ఉంటుంది, 7 years అయిపోయి ఉంటుంది, 10 years అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్కి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఈవెన్ ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తే, మనం ఒక 30 years గోల్, రిటైర్మెంట్ గోల్ పెట్టుకుంటే మనకి ఈచ్ మంత్ లాస్ అనేది 4 lakh rupees ఉంటుంది. ఓకే. అంటే ఈ మంత్ ఇన్వెస్ట్ చేయాల్సిన 5,000 నేను నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను అంతే ఎస్ఐపి. ఈ 1 monthకే 4 లక్షల రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుంది మనం 30 years గోల్ చూసుకున్నప్పుడు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఓకే. అండ్ రెండోది నేను జనరల్గా చెప్పే రూల్ ఏంటంటే ఒక 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ మస్ట్ గో ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక 10%, ఇంకా అది నీది కాదు, ట్యాక్స్ లాగో లేదంటే పిఎఫ్ లాగో అనుకుని ఈ 10% బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ ఓవర్ ద పీరియడ్ అది మీకు ఒక వెల్త్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. సో మరి కమింగ్ టు ద కపుల్స్ విషయానికి వచ్చేటప్పటికి సార్, కపుల్స్ అయితే అది డిపెండ్స్. జనరల్గా ఇప్పుడు డైవర్స్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ యూజువల్గా యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సినారియోలో. బట్ ఈవెన్ కపుల్ అయితే కనుక ఇద్దరు ఎర్న్ చేస్తే దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్. ఓకే. యాక్చువల్గా నాకు ఒక క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కపుల్. సో 1 person ఈస్ ఎర్నింగ్ 2 lakh అండ్ అమ్మాయి వచ్చేటప్పటికి 1.2 lakhs ఎంతో ఎర్న్ చేస్తుంది. సో దే బ్రాట్ ఎ హౌస్. ఏది మ్యారేజ్ అయినా ఒక 6 months తర్వాత ఒక మంచి ఇల్లు చూసుకుని 3 BHK ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. అరౌండ్ 1 crore పైన, ఐ థింక్ 1.5 crore దగ్గర ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. ఒక ఈఎంఐ తోటి వాళ్ళు, అంటే నా స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు, ఒక ఈఎంఐ తోటి వితిన్ 5 years దే క్లోజ్డ్ ది ఎంటైర్ హోమ్ లోన్. ఓకే. ఓకే. ఒక పర్సన్ శాలరీ కంప్లీట్గా దానికి ఇచ్చేసారు అనమాట. అండ్ ఈవెన్ సెకండ్ పర్సన్ శాలరీలో కూడా కొంత పార్ట్ యూస్ చేసుకుని కంప్లీట్ ఒక ఓన్ హౌస్ అనేది వితిన్ 5 years, ఈవెన్ లోన్ తీసుకున్నా కానీ 5 yearsలో క్లోజ్ చేయగలిగారు. సో కపుల్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చేస్తే అసలు దే కెన్ ఎంజాయ్ అ లాట్. ఓకే. బట్ ఏమవుతుంది అంటే చాలామంది లోన్స్కి వెళ్ళిపోతారు, లేదంటే లోన్ మీద కారు కొంటారు, లేదంటే లోన్స్ అంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది సేవింగ్స్కి ఇవ్వకుండా కొన్ని ఫైనాన్స్ రూల్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వకుండా కారు కొనడం, ఇల్లు కొనడం, లేదంటే వేరే అన్ని కొనడం, హాలిడే ట్రిప్స్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దానికి పేమెంట్ అనేది వీళ్ళు నెక్స్ట్ 5 years, 10 years, 20 years కడుతూ ఉంటారు ఈఎంఐ. ఓకే. యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే సార్ వీళ్ళు మెయిన్గా చేసే మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు, అవి చేయకూడదు ఓకే అని అంటే మీరు ఎలాంటి సలహాలు అనేది ఇస్తుంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఇందా చెప్పిన 10%. సో టు బీ ఫ్రాంక్ ఒక సింపుల్ రూల్ మీకు చెప్తా. ఓకే. ఒకళ్ళు ఒక ఐఫోన్ కొనుక్కోవాలంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 5 లక్షలు ఉండాలి. ఒక 5 లక్షలు ఉంటే ఒక 1 lakh పెట్టి ఒక ఐఫోన్ కొనుక్కోవచ్చు. బట్ ట్రెండ్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్, ఒక 20,000 ఉంటే డౌన్ పేమెంట్ కట్టేసి మిగిలిన ఈఎంఐకి వెళ్తున్నారు. దట్ ఈస్ రాంగ్. అదే ఒక బైక్ కొనాలి అంటే ఒక 2 లక్షల రూపాయల బైక్, అరౌండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎల్ఈడి కావాలంటే 3 లక్షల దాకా. సో ఒక 10 lakhs వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఫస్ట్ వచ్చే వరకు హార్డ్ వర్క్ చేయాలి. అది వచ్చిన తర్వాత ఇది కొనొచ్చు. సేమ్ వే కార్ కొనాలంటే మినిమం ఒక 50 లక్షలు ఉండాలి. అప్పటి వరకు ఆగుతారంటే ఆగరు. సో ఇల్లు కొనాలంటే సేమ్ వే అట్లీస్ట్ 3 crore rupees మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక 50 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన హోమ్ లోన్కి వెళ్ళినా కానీ దట్ ఈస్ ఓకే. దట్ మీన్ పోర్ట్ఫోలియోలో ఒక 3 crore అనేది ఉండాలి. బట్ అది ఇప్పుడు జరుగుతుందా అంటే టైం పడుతుంది. జనరల్గా 3 years, 5 years, 10 years టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేసే క్యాపబిలిటీ ఉండదు కాబట్టి మెజారిటీ పీపుల్ ఫెయిల్. ఓకే. అండ్ దేర్ ఆర్ రూల్స్ యాక్చువల్లీ. ఇప్పుడు గ్రావిటీ అనేది వన్ ఆఫ్ ద రూల్. ఓకే. ఏదైనా పైకేస్తే కిందకి పడుతుంది, రైట్? అలాగే న్యూటన్ థర్డ్ లోనో ఏదో ఒకటి ఉంది కదా, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఆపోజిట్ రియాక్షన్, ఆ టైప్లో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో లా. ద సేమ్ వే మనీకి కూడా కొన్ని రూల్స్ అండ్ లాస్ అనేవి ఉంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో దట్. దట్ ఈస్ ద రీజన్ దే కీప్, అంటే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. డబ్బులు రాగానే ఆగదు, ఫస్ట్ ఖర్చు పెట్టేయాలి. సో ఆ ఇంటెన్షన్ తోటి ఏదో ఒకటి చేస్తూ ఫైనల్గా దే టేక్ సమ్ రాంగ్ డిసిషన్స్. దాని కాన్సిక్వెన్సెస్ అనేది నెక్స్ట్ 5 years, 7 years, 10 years ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కూడా అంటూ ఉంటారు, సరదాగా మనం మీమ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం, అరే శాలరీ అలా వచ్చింది, ఇలా అయిపోయింది, కరెక్ట్, ఫస్ట్ 1 weekలోనే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. సో ఇలాంటివి మనం జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, దాన్ని ఎలా కాపాడుకోవాలనో ఎర్నింగ్ చేయాలనో అనేది కూడా అర్థం కావట్లేదు. అవసరాలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఖర్చుల మించి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని కానీ ఎలా మేనేజ్ చేయాలి అంటారు?
ఈ క్వశ్చన్కి స్క్రాచ్ నుంచి వస్తే బెస్ట్ యాక్చువల్గా. Okay. స్క్రాచ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఒక నేను ఇల్లు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్పాను సార్. ఒక ఇల్లు కట్టుకోవాలి ఎగ్జాంపుల్. Okay. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక ప్లాన్ కావాలి. దాని తర్వాత బేస్మెంట్ వేస్తాం, దాని తర్వాత ఏం కొనాలి, సిమెంట్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకుని స్టెప్ బై స్టెప్ మనం కట్టుకుంటూ వెళ్తాం. బట్ జనరల్లీ యు ఆస్క్ ఎనీవన్ ఫైనాన్షియల్ ప్లాన్ ఎవరికైనా ఉందా అని అడగండి. ఒకే ఒక క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్? సో మెజారిటీ పీపుల్ సే నో. సో దట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ఆర్ యూ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్? నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నావా, సేవింగ్స్ చేస్తున్నావా, లేదంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయా, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తున్నావా అంటే ఎస్ అని చెప్తారు. రియల్ ఎస్టేట్ కొంటున్నావా అంటే ఎస్ అని చెప్తారు. బట్ ఇవన్నీ ఓకే, బట్ డూ యూ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. ఒక ప్లాన్ అనేది లేకుండా మనం ఈవెన్ ఒక ఊరు వెళ్ళాలంటేనే ఓ 2-3 రోజులు ఊరు వెళ్ళాలి, చిన్న ప్లాన్ వేసుకుంటాం. ఈ డ్రెస్సెస్ నేను తీసుకెళ్ళాలి, ఇంత డబ్బులు నాకు ఉండాలి, ట్రైన్లో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, దీనికి బుకింగ్స్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుంటా. రైట్? లైఫ్ అనేది ఒక 30 years జర్నీ ఆర్ 50 years జర్నీ. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది మనకు తెలియదు. అంటిల్ దట్ వీ షుడ్ హ్యావ్ మనీ. మనకి మనీ అనేది ఉండాలి మన బ్యాంక్ అకౌంట్లో. బట్ మెజారిటీ పీపుల్కి ఆ ప్లానింగ్ లేదు. ఓకే. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్లా. అంతకుముందు మనం అనుకున్నట్టు. సో ఫస్ట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ ఫైనాన్షియల్ ప్లాన్, ప్రాపర్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లాన్. దాని తర్వాత ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక 3 lakhs దాకా ఉండాలి. అండ్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే 1 crore నుంచి 3 crore మధ్యలో ఒకటైతే ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మనకి ఏదన్నా అయితే మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడానికి. ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 5 lakhs ఆర్ 10 lakhs. జనరల్గా నేనైతే 1 crore రికమెండ్ చేస్తాను. అఫ్కోర్స్ దానికి తక్కువ రేట్లు అలా రావాలనేది ఆప్షన్స్ ఉంటాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ దెన్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎవ్రీ గోల్. కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఫ్యామిలీ కిడ్స్ ఉంటారు, వాళ్ళని చదివించాలి, వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ దెన్ మన రిటైర్మెంట్. అండ్ మళ్ళీ కార్ అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఒక కార్ కొన్నాము అంటే అది అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 5 yearsకో 7 yearsకో. అది బేసిక్ అవసరం వల్ల అయిపోతుంది. కరెక్ట్. వీటన్నిటికి ప్రాపర్ ప్లానింగ్ తోటి either fixed deposits or recurring deposits or mutual funds SIP or some amount stock market, కొంత వచ్చేటప్పటికి ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్, సంథింగ్ మనం అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ డైవర్సిఫై చేసుకుంటూ వెళ్తే ఫ్యామిలీ అనేది స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. బేసిక్గా ఇవన్నీ చేయకపోవడం మూలంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, శాలరీ half of the monthకి అయిపోతుంది. ఓకే. యా. సో ఒకవేళ ఇప్పుడైతే మ్యారేజ్ కాని పర్సన్ ఎవరైనా ఉంటారు, ఓకే, సో అతనైతే ఇప్పటివరకు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేదు, ఓకే, అక్కడి నుంచి మొదలు పెడితే బెటర్ అంటారా, లేకపోతే ఎప్పటి నుంచి మొదలు పెడితే బెటర్ అంటారు? బిఫోర్ మ్యారేజ్ ఈజ్ బెటర్. బిఫోర్ మ్యారేజ్ శాలరీ రాగానే ఫస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బదులు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది. ఓకే. సో అక్కడి నుంచి మొదలు పెడితే మ్యారేజ్ టైం కల్లా సమ్ అమౌంట్ అక్యుములేట్ చేసుకోవచ్చు. సో మ్యారేజ్ తర్వాత కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి యాక్చువల్గా. వైఫ్ వచ్చి లేదంటే కిడ్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. బట్ ఈ కార్పస్ని టచ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఏంటంటే మ్యారేజ్ ఖర్చులకి డబ్బులు ఉండవు కాబట్టి, లేదంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దట్టు మనకి కూడా డబ్బులు ఉంటే ఖర్చు పెట్టాలనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ వేలో అయిపోతుంది. బట్ యూజువల్గా బిఫోర్ మ్యారేజ్ జాబ్ రాగానే ఫస్ట్ మంత్ నుంచి కానీ సెకండ్ మంత్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. యా సార్, ఇంకోటి మన సంపాదించే సంపాదన కంటే ఎక్కువ అవసరాలకు మించిన ఖర్చులు అనేది చేయకుండా ఉండాలంటే ఏదైనా చిన్న బేసిక్ రూల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. అది లేకుండా మనం ఖర్చుల్ని అదుపు చేయాలంటే అవ్వదు. అండ్ నేను జనరల్గా ఖర్చుల్ని కంట్రోల్ చేసేయాలని చెప్పే పర్సన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ ఎంటర్ప్రెన్యూర్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎలా సంపాదించవచ్చు అనేది ఫైండ్ అవుట్ ద వేస్. సో మీ ఇన్కమ్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు, ఆల్రెడీ వస్తున్న మనీని ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఖర్చులు కొంచెం ఎక్కువైనా మేనేజ్ చేయొచ్చు. ఓకే. కానీ అది లేకుండా నేను ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, ప్రాపర్ సేవింగ్స్ లేకుండా ఎలా పడితే అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే ఆ డిసిప్లిన్ లేకుండా ఆటోమేటిక్గా పీపుల్ ఫెయిల్ అవుతారు కదా. యా. అండ్ దీని గురించి అయితే కొంచెం ఒక టీచర్ స్టూడెంట్కి చెప్పినట్టు చెప్పారు. ఓకే. ఓకే. అంటే సార్, కమింగ్ టు ద మార్కెట్ విషయానికి వచ్చేద్దాం. ఓకే. బయట కొంచెం ఎప్పుడైతే అమెరికా సుంకాలు వేయడం అనేది కూడా, ట్యాక్సెస్ వేయడం అనేది కూడా చూస్తూ ఉన్నప్పుడు ఓకే, ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు. కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ కంటే అరే మనం వచ్చింది మనం దాచిపెట్టుకుందాంలే అనే ఆ ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. కరెక్ట్. ఇలా ఉండకుండా అరే ఇలాంటి పర్టికులర్ టైంలో ఎలా బిహేవ్ చేస్తే బెటర్ అంటారు?
ఇలాంటి కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు అంటే రెసిషన్ వస్తుందనో లేదంటే అమెరికా ట్యాక్సెస్ వేస్తుందనో ఈ టైంలో యాక్చువల్గా 2-3 months బ్యాక్ అది జరిగింది కాబట్టి ఆ టైంలో మేమైతే నా కమ్యూనిటీలో ఒక 6,000 members ఉన్నారు. అందరికి ఇచ్చిన ఒక రూల్ ఏంటంటే ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎందుకు సార్ యాక్చువల్గా ఆ టైంలో కొంచెం దాచుకోవాలని అనుకుని మైండ్ సెట్ ఉంటుంది కదా. కరెక్ట్. ఎందుకంటే వారెన్ బఫెట్ ఒక కొటేషన్ చెప్పారు, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అని అంటే కనుక ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే. ఎందుకంటే వార్ వచ్చిన తర్వాత అందరూ చచ్చిపోయారని అనుకోండి, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ యువర్ మనీ ఇన్ బ్యాంక్ అకౌంట్. ఓకే. అండ్ ఈవెన్ సర్వైవ్ అయ్యారని అనుకోండి, ఇక్కడ ఉన్న మనీ అనేది మీకు బాగా మల్టిప్లై అవుతుంది కాబట్టి, అంటే పడిపోయింది మళ్ళీ మార్కెట్స్ బాగా పెరుగుతాయి కాబట్టి మీకు వెల్త్ జనరేట్ అవుతుంది, దాంతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. ఓకే. సో వారెన్ బఫెట్ ఈ రూల్ ఉంది. వరల్డ్ వార్ కానీ లేదంటే నెగిటివ్ న్యూస్ అంతా కూడా యాక్చువల్ ఇన్వెస్టర్స్ అందరూ వెయిట్ చేస్తారు దాని గురించి, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. అదే పడిపోయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. కరెక్ట్. కానీ చాలా మంది మీరు చెప్పారు చూసారా, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పీపుల్ చాలా మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే అరే ఇదేదో ఫ్లక్చుయేట్ అవుతుంది అమ్మో అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాగేసుకుంటారు. అలా లాగేసుకోకూడదు అనమాట. ఎస్. సో దానికి ఏంటంటే బెటర్ రిలేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే మీకు జనరల్గా అది తెలుస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ మేనేజింగ్ ఒక ఫ్యామిలీ ఆఫీస్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన అరౌండ్ 3,500 crore అసెట్స్ మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఒకే క్లయింట్, ఆ క్లయింట్కి ఈయన మేనేజ్ చేస్తాడు 3,500 crore అసెట్స్. సో ఐ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఎప్పుడు మార్కెట్ పడుతుంది ఏంటి అనేది మాకు కొంచెం ముందు తెలుస్తుంది. లైక్ నాకు ఒక 15 days ముందు తెలిసింది అనుకోండి, ఆయనకి 2 నెలల ముందు తెలుస్తుంది. సో లైక్ దట్ ఇన్వెస్టర్ సర్కిల్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, లేదంటే ఆ రిలేటెడ్ ప్రిడిక్షన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రాపర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్తే లైక్ రైట్ టైంలో దెన్ మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అది ఒకటి. అది లంసమ్స్కి యాక్చువల్గా నా దగ్గర బల్క్ అమౌంట్ ఉండి ఇన్వెస్ట్ చేస్తాను అన్నప్పుడు, లేదు నేను ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తా, నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా అన్నప్పుడు మనకు అది పెద్ద పట్టేం మేమక్కర్లో, డైరెక్ట్ ఇంకా ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది, చేసుకుంటూ వెళ్తాం. దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. సో ఎస్ఐపి ఇస్ మోర్ లైక్ రిస్క్ వైజ్ చూసుకుంటే లెస్ రిస్కీ. లంసమ్ వచ్చేటప్పటికి రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే చాలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే రాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిటర్న్స్ తగ్గుతాయి, అంటే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది యూజువల్గా. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న మన గ్లోబల్ కండిషన్స్ ప్రకారం అయితే వార్స్ వస్తుంది, అంటే వరల్డ్ వార్ 3 అనేది కూడా రాబోతుంది. ఏంటంటే అన్ని మ్యాక్సిమమ్ ఉన్న డామినేటింగ్ కంట్రీస్ అనేది కూడా దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు సో ఇది కూడా కొంచెం షేకీ మూడ్లోకి వచ్చేసింది అనమాట. కరెక్ట్. ఇలాంటి పర్టికులర్ టైంలలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఎలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్గా ఈ వార్ కానీ లేదంటే కోవిడ్ సినారియో కానీ ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు ఏంటంటే పర్టికులర్ సెక్టర్స్ అనేది బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్, లేదంటే ఫార్మా సెక్టర్ ఆర్ ఐటీ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉండే కంపెనీస్ అన్ని ఒక సెక్టర్లోకి వస్తాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సెక్టర్, సో ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కో ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి గవర్నమెంట్స్ మీద లేదంటే గ్లోబల్గా జరిగే డిసిషన్స్ మీద అదొకటి డిపెండ్ అయి ఉంటుంది. హెల్త్ కేర్ సెక్టర్ దేని మీద, కోవిడ్ కానీ లేదంటే వేరే హెల్త్ రిలేటెడ్ ఏదన్నా అంతకుముందు ఎబోలా ఒకటి వచ్చి వైరస్ ఒకటి వచ్చింది అన్నారు, అలాంటి వాటి మీద ఆ సెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐటీ వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికా సుంకాలు వేయడం, లేదంటే ట్యాక్సెస్ పెంచడం, లేదంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ చేయడం, ఇలాంటి వాటి మూలంగా ఈ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే టైంకి ఏ సెక్టర్ బాగా డౌన్లో ఉందో చూసుకోవాలి. ఆ సెక్టర్లో మనం డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ అది పెరుగుతుంది, ఎందుకంటే మనం మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డౌన్ అయిన సెక్టర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ రైట్ సెక్టర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇట్లాంటి వాళ్ళ సజెషన్స్ త్రూ వెళ్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయేమో అనుకుంటా సార్. కరెక్ట్. కంపల్సరీ మెంటర్ అనేవాళ్ళు కావాలి. అంటే ఇట్స్ లైక్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే మెంటర్షిప్. మనం ఎప్పుడు కూడా అన్ని ఏరియాలోని గ్రేట్గా ఉండవు. ఎగ్జాంపుల్ నేను ఫైనాన్స్లో గుడ్గా ఉన్నా, హెల్త్ రిలేటెడ్ ఐ మైట్ బి బ్యాడ్, రిలేషన్షిప్ రిలేటెడ్ మేబీ ఐ మైట్ బి బ్యాడ్. సో నేను ఏదన్నా పర్టికులర్ గోల్స్ పెట్టుకుంటే దాని రిలేటెడ్ సీరియస్ గోల్ అయితే డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్. మీకు మెంటర్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 6 pack చేద్దామని అనుకున్నా అంటే నేను ఓన్గా జిమ్కి వెళ్ళి చేసేస్తే అవ్వదు కదా.
నాకు ఎవరైనా పర్సనల్ ట్రైనర్ పెట్టుకుని దాని మీద ఆయన చెప్పే ఫుడ్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి, ఏం చేయమంటున్నాడు అవన్నీ చేస్తే నాకు 6 ప్యాక్ వస్తుంది. ఓకే. సో నేను వెళ్ళి అక్కడ జిమ్లో ఒక 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా, ఎక్విప్మెంట్ సరిగ్గా యూస్ చేయకపోయినా, ఈవెన్ చేస్తున్నా, డైలీ చేస్తున్నా కానీ మనం అనుకునే రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే. సో నా రికమెండేషన్ ఏంటంటే హైర్ ఎ మెంటర్ రిలేటెడ్. అండ్ గోల్డ్ విషయానికి వద్దాం సార్. ఓకే. ప్రెసెంట్ ఏంటంటే గోల్డ్ రేట్స్ లాస్ట్ ఒక 4-5 మంత్స్లోనే ఆకాశాన్ని తాకేటట్టు లక్షకు దగ్గరికి పోయి దాన్ని దాటి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చాయి. కరెక్ట్. సో ఇలాంటి సందర్భంలో ఈ గోల్డ్ రేట్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఏమన్నా కనిపిస్తాయా? గోల్డ్ రేట్ని నేను ప్రిడిక్ట్ చేయలేను యాక్చువల్గా, బట్ ఐ కెన్ గివ్ అన్ ఐడియా. ఓకే. సో ఓవర్ ద పీరియడ్ ఏంటంటే గోల్డ్ అనేది ప్రీషియస్ మెటల్ అనేది అందరికీ తెలిసిందే కాబట్టి రేట్లు అనేవి యూజువల్గా పెరుగుతాయి. సో ఈవెన్ ఇప్పుడు 1 lakh ఉండేది లేదంటే తగ్గిన కొంచెం అటు ఇటుగా అయినా కానీ మళ్ళీ తర్వాత ఇంకా పెరుగుతూ వెళ్తుంది అప్ టు సర్టెన్ పాయింట్. బట్ ఒక సర్టెన్ మేబీ అది ఒక 10 years పట్టొచ్చు లేదంటే 15 years పట్టొచ్చు. ఆ టైం వచ్చే వరకు కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. బట్ నేను బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఎయిదర్ స్పేస్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయినా లేదంటే రోబోటిక్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి బాగా ఇంప్రూవ్ అయితే దెన్ గోల్డ్ రేట్ అనేది పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే గోల్డ్ అనేది నాట్ ఓన్లీ ఆర్నమెంట్స్, చాలా మిషనరీస్లో వాటిలో కూడా వాడతారు. అండ్ ఇప్పుడు ఈ స్పేస్ టెక్నాలజీ ఏంటంటే వీళ్ళు మూన్కి వెళ్తున్నారు, లేదంటే కొన్ని ఆస్ట్రాయిడ్స్లో కూడా గోల్డ్ అనేది ఫైండ్ చేస్తున్నారు, గోల్డ్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ ల్యాండ్లో కూడా చాలా ప్లేసెస్లో ఇంకా అంటే టెక్నాలజీ యూస్ చేసుకుని గోల్డ్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసేది ఎక్కువ చేస్తున్నారు. సో మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది. బట్ ఐ థింక్ నెక్స్ట్ 10 years అయితే పెద్ద వరీ లేదు. బట్ 20-30 years మనం చూసుకుంటే మాత్రం గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ వీ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ ఫ్రమ్ ద ఆస్ట్రాయిడ్ ఆర్ స్పేస్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయితే. ఇంకొకటి ఈ మెటల్స్ మీద కూడా ఇన్వెస్ట్ ఉన్నారు. కరెక్ట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో కూడా డిజిటల్ గోల్డ్ అని చెప్పి అండ్ ఈ మెటల్స్ దాని మీద కానీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దాని మీద చేయడం కరెక్ట్ అంటారా? యా, అది అంటే షార్ట్ టర్మ్ గోల్స్కి అవన్నీ కరెక్టే అండి. బట్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే మాత్రం మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళాలి. అది కూడా ఎగ్జాంపుల్ నేను ఒక 1 yearలో గోల్డ్ కొనుక్కోవాలి, లేదా నాకు ఆర్నమెంట్స్ కావాలి 1 year 2 years 3 years, మా అమ్మాయి మ్యారేజ్ ఉంది లేదంటే పాపది బర్త్డే ఉంది, ఒక 2 years 3 yearsలో కొనుక్కోవాలి. జనరల్గా గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి జ్యువెలరీ షాప్స్లోనే, ఒక 11 months కడితే 12th month ఫ్రీ, మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ, ఆ టైప్లో ఆఫర్స్ ఉంటాయి. అవి పర్లేదు. అదే నేను ఒక 20 years తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, అప్పటికి నేను ఈ రిలేటెడ్ చేస్తానంటే దట్ ఈస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఆ టైంకి మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే గోల్డ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, గోల్డ్ ETF ఫండ్స్ అనేవి, ఈవెన్ వాటిలో కూడా పెట్టచ్చు. ఇవేంటంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అప్పుడు ఈవెన్ మనం గోల్డ్ కొనుక్కోవాలన్నా కానీ లైక్ కొంచెం ఎక్కువ అమౌంట్ అక్యుములేట్ చేయొచ్చు, అంటే గోల్డ్ ఎక్కువ అక్యుములేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమంది ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 1 gram గోల్డ్ కొనడం, లేదంటే సంవత్సరానికి ఒక 10 gram గోల్డ్ కొనడం, ఇలాంటివి చేస్తున్నారు. దట్స్ ఆల్సో ఓకే. గోల్డ్ అనేది మనం మెయిన్ అని అనుకున్నప్పుడు దట్స్ ఆల్సో ఓకే. అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ విషయమైనా కానీ ఒక ప్రాపర్గా మనం ఫ్యూచర్లో సేఫ్గా ఉండాలి ఒక హ్యూమన్ లైఫ్ అని అంటే, సో వాళ్ళ ప్లానింగ్ కానీ పద్ధతిగా కానీ ఎలా ఉండాలంటారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో? ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. ఓకే. మెజారిటీ టైమ్స్ ఆ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం, అంటే ఫియర్ ఆర్ గ్రీడ్, ఇక్కడ రెండే ఉంటాయి మనీ రిలేటెడ్. ఓకే. మనం డబ్బులు లాస్ అవ్వడానికి రెండే ఉంటాయి, ఒకటి ఫియర్, రెండోది గ్రీడ్. ఫియర్ ఏంటి? రెసెషన్ వచ్చింది, లేదంటే వరల్డ్ వార్ వచ్చింది, లేదంటే కోవిడ్ వచ్చింది, ఇలాంటివన్నీ ఫియర్స్. గ్రీడ్ వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ డబ్బులు పెట్టు, ఓ 3 నెలల్లో 3 అయిపోతాయి, లేదంటే 10 times అవుతాయి. సో ఇలాంటివి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానీ, ఈవెన్ స్టాక్ మార్కెట్లో, లేదంటే పెనీ స్టాక్స్ అంటారు, స్టాక్స్లోనే చాలా చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇలాంటివి జరుగుతాయి. లేదంటే ఈవెన్ మనకి చాలా ఉన్నాయి, ఈవెన్ ఊర్లలో చూసుకుంటే కనుక మంత్రాలని, శక్తులని, ఈ టైప్లో కొన్ని ఉన్నాయి, వీటిలోకి వెళ్ళిపోతారు. ఓకే. బేసిక్గా ఏంటంటే మనకి ఎమోషనల్ ఆ ఫియర్ అండ్ గ్రీడ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ప్రాపర్గా ప్లానింగ్ ప్రకారం, ఇప్పుడు నాకు 5 yearsకి ఒక కార్ అవసరం అవుతుంది, నేను ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ వెళ్తా. నాకు 10 yearsకి ఒక ఇల్లు అవసరం అవుతుంది, నేను ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా. ఒక 15-20 yearsలో నేను ఇంక పని చేయకూడదు, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, నేను ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా. అలా మనం స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు అనుకున్న గోల్స్ అనేవి హ్యాపీగా రీచ్ అవ్వచ్చు, ఓకే, స్ట్రెస్ లేకుండా.
సో నైస్ సార్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయినా కానీ అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కండిషన్స్ ప్రకారం అయినా కానీ యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా అండ్ CEO ఆఫ్ హ్యాపీ కాయిన్గా మీరైతే చాలా చక్కగా వివరించి చెప్పారు. సో థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్.